ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. తులారాశి వారందరికీ నా నమస్కారం. తులారాశి వారు ఒక క్షణం మీ ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో ఇది వినండి. అందరూ ప్రశాంతంగా ఉండాలి, తన వల్ల ఒక్క ప్రాణికి కూడా ఏ హాని జరగకూడదు అనుకునే మెత్తని మనస్కులు మీరు. న్యాయానికి ప్రాణమిచ్చే మీ జీవితంలో ఇన్నాళ్లు మిమ్మల్ని పిప్పి చేసిన చీకటి రోజులు ముగిసే సమయం రాబోయే 5 రోజులలో రాబోతుంది. మీ తలరాతను పూర్తిగా తిరగరాసే ఈ పవిత్రమైన అరుదైన విధి వ్యూహం ఈ రోజు నుండే ఆరంభమైందని మీరు గ్రహించండి. ఇన్నాళ్లు మీరు చూపించిన సహనాన్ని ఈ సమాజం ఒక చేతకానితనంలా జమగట్టి నవ్వుకుంటూ కాలం గడిపింది. వీళ్ళ వల్ల ఏమవుతుందిలే ఎంత అని అన్నా మౌనంగా పడతారు కదా అని చులకనగా చూసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక సామ్రాజ్యానికి ఒక రాజులాగా నిలబెట్టబోతున్నాడు. మీ శ్రమను దోచుకొని మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టి ఆనందించిన నకిలీ మనుషులకు మాటలతో జవాబు ఇవ్వకండి. రాబోయే రోజుల్లో మీరు సాధించబోయే అపారమైన ఐశ్వర్యం, విజయమే వారి నోళ్లు ముయించబోతుందని నమ్మండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఈ ఊబిలోకి నెట్టి రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా వేధించిన కర్మల చక్రం శాశ్వతంగా ఆగిపోబోతుంది. మీ సహనాన్ని పరీక్షించిన శని భగవానుడు, రాజయోగాన్ని ఇచ్చే శుక్రుడు కలిసి మీ శత్రువుల ఆటలు కట్టించబోతున్నారు. మీ మనసులో వంకలేని నిజాయితీ ఉన్నప్పటికీ ఈ క్రూరమైన ప్రపంచంలో మీరు ఎన్నో వెన్నుపోట్లు పొడుచుకున్నారు. కానీ మీ కన్నీటి చుక్కల లెక్క ఆ దేవుడి దగ్గర పూర్తయింది. ఇకపై మీ ఆర్థిక సంఖ్యలు పూర్తిగా తెగిపోబోతున్నాయి. తులారాశి వారు మీ రక్తంలోనే విచక్షణ, న్యాయబద్ధంగా ఆలోచించే ధోరణి మరియు నలుగురిని గౌరవించే సంస్కారం అమరి ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే మీకున్న ఆ విశాల హృదయమే ఇతరుల బాధ చూసి తట్టుకోలేక ఆ జాలి గుణమే మిమ్మల్ని నిలువున ముంచింది. ఎదుటివారి కష్టాలను తీర్చడానికి మీరు పడ్డ తాపత్రయమే మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంగా మారింది. మీరు చేసిన మొదటి అతిపెద్ద పొరపాటు ఏంటో మీకు తెలుసా? ఎదుటివారు వచ్చి సహాయం అడిగినప్పుడు నో అని ఖచ్చితంగా చెప్పలేకపోవడం. మీ వద్ద తిండికి లేకపోయినా, ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వేరే వాళ్ళ దగ్గర చేయి చాచి మరీ ఇతరుల అవసరాలు తీర్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీ సొంత అవసరాలను పక్కన పెట్టి ఎదుటి వారిని సంతోష పెట్టడానికి చూశారు. కానీ చివరికి ఆ మనుషులే మిమ్మల్ని నిలువున ముంచారు. అదే మనుషులు అవసరం తీరాక మిమ్మల్ని ముళ్ల పందెంలో నెట్టేసి వెళ్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో రగిలిపోయారు. మీరు చేసిన రెండవ అతిపెద్ద పొరపాటు ఎదుటివారి యొక్క నకిలీ ప్రేమాభిమానాలను నిజమని గుడ్డిగా నమ్మి దెబ్బతినడం. 4 మంచి మాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చిన వారి లోపల ఉన్న కుతంత్రాలను, స్వార్థాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ భవిష్యత్తును, మీ కుటుంబ ప్రయోజనాలను సైతం పక్కన పెట్టి ఆ నకిలీ మనుషుల స్వార్థం కోసమే పరిగెత్తారు. మీ గుడ్డి నమ్మకమే మీకు ఇలా చెడు తెచ్చి పెడుతుందని, మిమ్మల్ని నిలువున దెబ్బతీస్తుందని అస్సలు ఊహించలేకపోయారు. తులారాశి వారు చేసిన 3వ పెద్ద పొరపాటు మీ బాధను గుండెల్లోనే పాతి పెట్టుకొని బయట ప్రపంచానికి మాత్రం చిరునవ్వు చూపించడం. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉన్నారని ఎదుటివారు అనుకుంటున్నారు. అయితే మీరు నా సమస్యలు నాలోనే ఉండాలి, నా వల్ల ఇతరులు బాధపడకూడదు అని లోపల నరకం అనుభవిస్తూ కూడా పైకి బాగా నటిస్తున్నారు. బయట ప్రపంచానికి అంతా బాగా ఉన్నట్లు కనిపించిన లోపల మాత్రం మీ బాధ ఎవ్వరూ తీర్చలేనిది. అర్ధరాత్రులు సరిగ్గా నిద్ర పట్టక, డబ్బు గురించి ఆలోచనలు, ఆరోగ్యం గురించి ఆలోచనలు, అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక సందిగ్ధంలో మీరు పడిపోయారు. ఒకసారి నిజాయితీగా మీ గుండెపై చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం ఒక 40% మాత్రమే. దానికన్నా ఎక్కువగా మీ సొంత తప్పులే ఎక్కువ ఉన్నాయి. మీ పరిమితికి మించిన దయ, నలుగురిని సంతోష పెట్టాలనే ఆరాటం, ఆలోచించకుండా చేసిన త్యాగాలే ఈ స్థితికి తెచ్చాయి. చేదుగా ఉన్న ఈ అసలైన సత్యాన్ని మీరు ఒప్పుకున్న క్షణమే మీ విజయం వైపు మొదటి అడుగు పడుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మిమ్మల్ని ఏడిపించిన అదే కాలం ఇప్పుడు మిమ్మల్ని రాజులా నిలబెట్టి మిమ్మల్ని ఏడిపించిన వారి కర్మలను వారికి ఇవ్వబోతుంది. మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పండి. మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే ఏ బంధానికైనా దూరంగా ఉండడం ముందుగా నేర్చుకోండి. ఆర్థికంగా మీరు అనుభవించిన మానసిక నరకాన్ని ఒకసారి తలుచుకొని చూడండి. చేతిలో డబ్బులు సరిగ్గా లేక అవసరాలకు కూడా ఇతరుల ముందర చెయ్యి చాచాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. చెయ్యి చాచారు కూడా, అది మీ ఇంట్లోని వారి దగ్గర. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన వారు మీ దగ్గర డబ్బు లేనప్పుడు మాత్రం మౌనంగా మీకు దూరం అవుతారు. అయితే మీరు నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నానా అని తలడిల్లిపోతున్నారు. నా పరువు బజార్న పడుతుందా, అసలు నా భవిష్యత్తు ఏమిటి
ఏమిటి, భవిష్యత్తులో ఇంకా ఎన్ని కష్టాలు పడాలి అని ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు. రాత్రివేళ మీ కంటి నుంచి కారిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ పరమేశ్వరుడే స్వయంగా సాక్షిగా నిలిచాడని గ్రహించండి. ఇక తులారాశి వారి యొక్క ఆరోగ్యం విషయంలో చేస్తున్న అతిపెద్ద ఘోరం ఏంటో తెలుసా? ఒకసారి మీరే చెప్పండి. మీకు ఎప్పటి నుండో ఒంట్లో ఒక శారీరక సమస్య నడుస్తుంది. అయితే దానిని ఎవరికి చెప్పుకోకుండా, డాక్టర్ దగ్గర సరైన వైద్యం చేసుకోకుండా అలాగే వెళ్తున్నారు. అయితే దాని వెనుకాల 2 పెద్ద కారణాలు ఉన్నాయి. మొదటిది, కుటుంబం పట్ల మీకున్న విపరీతమైన త్యాగ గుణం. ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే వేలకు వేలు డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు ఉంటే ఇంటి ఖర్చులుగా పనికొస్తాయి కదా అనుకుంటున్నారు. మీ ప్రాణం కంటే ఎక్కువ మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరొకటి, ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం చెప్పి ఏం చేస్తారు అనే భయం కూడా మీలో ఉంది. అందుకే మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవునా కాదా? నిజం చెప్పండి. అయితే మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ కుటుంబానికి కొండంత అండ, రాబోయే ఐశ్వర్యాన్ని అనుభవించడానికి మీ శరీరం కూడా మీకు సహకరించాలి కదా. ప్రేమ మరియు దాంపత్య జీవితం విషయానికి వస్తే తులారాశి వారు భాగస్వామి కోసం తమ సర్వస్వాన్ని దారపోస్తారు. కానీ తిరిగి మీకు దక్కింది మాత్రం నిర్లక్ష్యం, అపోహలు, నిందలు, చికాకులు ఇవి మాత్రమే అని మీ మనస్సాక్షికి బాగా తెలుసు. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని చాలాసార్లే బాధపడ్డారు. ఇప్పటికీ అదే ఆలోచిస్తూ ఉన్నారు. పెళ్లి తర్వాత నాకు ఉన్న ఖర్చులు ఎక్కువయ్యాయి, అటువైపు నుండి నాకు 1 రూపాయి కూడా రాలేదు అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. దీనికన్నా ఎక్కువ బాధ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని. తీవ్రమైన ఒంటరితనంలో కుమిలిపోతూ మీ ప్రేమాభిమానాలకు విలువ దక్కలేదని రాత్రిళ్లు తల్లడిల్లిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి విషయానికి వస్తే వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. కష్టకాలంలో శక్తికి మించి సహాయం చేస్తారు. కాకపోతే వారు మాత్రం మీ అంత సహాయాన్ని మీకు అందించరు. అవును, డబ్బు వద్ద ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఆగిపోతారు. కాబట్టి మీరు కూడా ఒక చోట ఆగిపోవాలి. కానీ మీరు మీ శక్తికి మించి మరీ సహాయం చేస్తారు. దీనివల్లే మీరు ఆర్థికంగా ఇప్పటికీ చాలా వరకు దిగజారిపోయారు. అయితే వాళ్ళు బాగుంటే చాలు, నాకు డబ్బు లేకపోయినా పర్లేదు అనే మనస్తత్వం మీది. ఇక ఉద్యోగం లేదా వ్యాపారంలో తులారాశి వారు ఎదుర్కొంటున్న అన్యాయాలు, అవమానాలు మామూలువి కాదు. ఎంత కష్టపడినా గానీ సరైన గౌరవం ఇచ్చేవాళ్లే లేరు. మాటలు చెప్పేవారికి ఉన్న విలువ మీకు లేకుండా పోయింది. మీరు ఎంతో శ్రమగా పనిచేస్తున్నారు, కానీ దానికి చేతకాని వారిలా మిమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కి పారేయాలని చూస్తున్నారు. మీ ముందే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీ పైన జోకులు వేస్తూ నవ్వడం, ఇలాంటివి చాలానే ఉన్నాయి. చాలా సార్లు మీరు అసలు ఏమిటిది, ఇలా నన్ను ఎందుకు తక్కువ చేస్తున్నారు, నేను అనుకున్నది ఇది కాదు కదా, నేను వెళ్ళవలసిన దారిలో వెళ్ళలేకపోయాను, అందుకే ఈ పని చేయవలసి వస్తుంది, ఇంత కర్మ నాకు ఎందుకు అని చాలా సార్లు బాధపడుతూనే ఉన్నారు. అయితే వ్యాపారంలో ఉన్న తులారాశి వారికి నమ్మిన భాగస్వాములే వెన్నుపోటు పొడిచి నష్టాల్లోకి నెట్టడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ జాతకంలో శని మరియు శుక్రగ్రహాల దివ్య సంచారం వల్ల మీ పూర్వజన్మ కర్మల భారం కరిగిపోయింది. ఇకపై మీరు శత్రువులతో నేరుగా పోరాడాల్సిన అవసరం లేదు. గ్రహాలే మీ ప్రతినిధులుగా మారి మీ ముందు అవే పోరాడతాయి. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల వ్యూహాలు వారిపైకే తిరగబడే కాలం ఇప్పుడు ఆసనమైంది. వారు వేసిన పన్నాగాలలో వారి చిక్కుకొని సమాజంలో గౌరవాన్ని కోల్పోయే స్థితికి దిగజారిపోబోతున్నారు. కాలం చేసిన న్యాయం ముందు మీ శత్రువులు తల వంచి మీ ముందుకు వచ్చి మరీ క్షమాపణలు కోరి ఆర్థిక సహాయం మిమ్మల్ని అడిగే రోజులు రాబోతున్నాయి. అయితే తులారాశి వారు మీ అదృష్టం మారబోతుంది. ఐశ్వర్య యోగంలోకి అడుగు పెడుతున్నారని చెప్పడానికి ప్రకృతే మీకు ముందుగా కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి దివ్య సంకేతం, మీలో అకస్మాత్తుగా కనిపించే తీవ్రమైన మౌనం లేదా గంభీరత్వం. గతంలో ఎవరైనా మిమ్మల్ని కొద్దిగా కామెంట్ చేసినా లేదా నిందించినా బాధపడే మీరు ఇప్పుడు మారతారు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ఏదైనా అన్నా ఇలాంటి చిల్లర వాళ్ళతో నాకెందుకు అని వారు అన్న మాటలు మీ మనసు దాకా చేరవు. మీరు అసలు వారిని పట్టించుకోరు. అప్పుడు ఇతనేంటి ఇలా ఉన్నాడు, ఏమీ మాట్లాడడం లేదు అని వారిలో వారే రగిలిపోతూ కోపాన్ని పెంచుకొని నరకాన్ని అనుభవిస్తారు. అయితే తులారాశి వారు మీ గతం నుంచి వెళ్లిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన కొన్ని బంధాలు, అలాగే పాత స్నేహాలు మళ్లీ మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా STRK అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.
ఈ అక్షరాల మనుషులు అకస్మాత్తుగా ఫోన్ చేయడం, మీ ముందుకు వచ్చి ప్రేమను చూపించడం, డబ్బులు అడగడం ఇలాంటివి చేస్తారు. అలాగే మీరు కష్టాలు అనుభవిస్తున్నారా లేదా సుఖాల్లోకి వెళ్లారా అని చెక్ చేస్తారు. గతంలో ఈ మనుషులు మిమ్మల్ని ఎలా వాడుకున్నారో, ఎంత చులకనగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోండి. మొహమాటానికో మరేదైనా సరే వీరికి దూరంగా ఉండడమే మీకు మంచిది. గుర్తుపెట్టుకోండి. అలాగే మీ జీవితంలో అకస్మాత్తుగా లక్ష్మీ కటాక్ష మార్గం తెరుచుకోవడం మీరు గమనిస్తారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు, ఆస్తి చిక్కుల్లో అకస్మాత్తుగా ఒక మంచి దారి కనిపిస్తుంది. మీ అప్పుల భారాన్ని నెమ్మదిగా తీర్చివేసేందుకు ఊహించని నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే మీ కలలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, కొన్ని వెలుగులు లేదా జలపాతాలు కనిపిస్తాయి. బయట ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నేను సాధించగలను అనే అద్భుతమైన ధైర్యం మీలో నిండుతుంది. అలాగే మీ గురించి చెడుగా మాట్లాడే వారికి వారు మళ్ళీ మాట్లాడకుండా ఒకే ఒక్క మాటతో జవాబు ఇచ్చే రోజులు రాబోతున్నాయి. అయితే మీరు బయటికి వెళ్లేటప్పుడు దేవునికి సంబంధించిన ఏదో ఒక విషయం ప్రతి 60 నిమిషాలకు లేదా కొంచెం తక్కువ టైంలోనే మీకు ఏదో ఒక విషయం కనిపిస్తూనే ఉంటుంది. ఇది మీ అదృష్టం మారబోతుందని చెప్పడానికి దేవుని యొక్క దివ్యమైన సంకేతం. గుర్తుంచుకోండి. అయితే మొదటి 2వ రోజుల్లో మీ మనసులో ఉన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. 3, 4వ రోజుల్లో ఆర్థికంగా ఆగిపోయిన పనుల్లో ఒక స్పష్టమైన క్లూ లేదా ధనలాభం మీకు కనిపిస్తుంది. 5వ రోజున మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మలుపు తిప్పే ఒక పెద్ద ఆశాకరణం లేదా శుభవార్తలు మీకు అందుతాయి. అయితే ఈ 5 రోజులు మీరు పాటించాల్సిన ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది. మౌనంగా ఉండడం. అవును, మనుషులకు దూరంగా ఉండి మౌనంగా ఉండండి. మీ ఓర్పే మిమ్మల్ని గెలిపిస్తుంది. అలాగే లభించే ధనాన్ని నలుగురికి చెప్పకుండా రహస్యంగా మీరే ఉంచుకోండి. రాత్రి వేళల్లో తులారాశి వారిని వేధించే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి రాత్రి పడుకునే సమయంలో నా బతుకు ఇంతేనా, నేను కష్టాలు ఇంకా అనుభవించాలి, ఇలాంటి మాటలు అస్సలు అనుకోకండి. వెంటనే లేచి ఒక తెల్ల కాగితం మరియు ఒక పెన్ను తీసుకొని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఆలోచించండి. మీ మనసును తొలిచేస్తున్న ఆ 3 పెద్ద సమస్యలను స్పష్టంగా ఆ కాగితం మీద రాసి ఉంచండి. ఆ కాగితాన్ని మీ ఇంటి పూజా గదిలోనో లేదా దేవుడి పటం ముందో ఉంచి శివయ్య నీకే వదిలేస్తున్నాను అని మీ మనసులో తలుచుకోండి. సమస్యను మెదడులో మోయడం ఆపినప్పుడే దానికి సొల్యూషన్ వెతికే స్పష్టత మీ మెదడుకు దొరుకుతుంది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడి కొత్త శక్తి మీలో ప్రవేశిస్తుంది. ఈ చిన్న పద్ధతి మిమ్మల్ని చాలా రెట్లు మారుస్తుంది. అయితే పనిచేసే వారికి ఈ 5 రోజుల్లో వారి శ్రమకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. ఎవరైతే నిందలు వేసి అవమానిస్తున్నారో వాళ్ళు ఏమీ చేయకుండానే సైలెంట్ అయిపోతారు. అలాంటి కర్మదోషాలు వారి జీవితంలో జరగబోతున్నాయి. పనితనం వల్ల మీరు పనిచేసే చోట లాభాలు రాబోతున్నాయి. సాధారణం కన్నా ఎక్కువ డబ్బును మీరు పనిచేసే చోట చూస్తారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే ఆస్తి, భూములు లేదా కోర్టు వ్యవహారాలు నలిగిపోతున్న తులారాశి వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు లేదా ఆస్తి పంపకాల మ్యాటర్లలో అనుకూలత వస్తుంది. కోర్టు కేసుల్లో ఉన్న వారికి ఊహించని విధంగా చట్టపరమైన ఊరట లేదా విజయం లభించే సూచనలు ఉన్నాయి. మీ హక్కులను కాలరాసిన ప్రత్యర్థులే స్వయంగా రాజీకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. భూముల కొనుగోలు లేదా అమ్మకాల ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్నాళ్లు పడ్డ కష్టాలు అవన్నీ ముగిసి ఇల్లు నిర్మించే యోగం పడుతుంది. అయితే సంతకాల విషయంలో మాత్రం షూరిటీ సంతకాలు ఎవరికి చేయవద్దు. ఎందుకంటే అతి నమ్మకం మిమ్మల్ని ముంచేస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆస్తి పరులుగా మార్చడానికి కాలం సిద్ధమైంది. ఈ ఆస్తి యోగం మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుందని గ్రహించండి. తులారాశి వారి యొక్క ఆత్మగౌరవం మరియు సామాజిక ప్రతిష్ట ఈ రోజుల్లో ఊహించని విధంగా పెరుగుతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసిన నలుగురి ముందు మీ తల సగర్వంగా నిలబడేలా కాలం మారుతుంది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాట తీరు, నడకలో ఒక వింతైన గంభీరత మరియు రాజసం కనిపిస్తాయి. మీరు చెప్పే సలహాలకు, సూచనలకు సమాజంలో అత్యంత విలువ, గౌరవం లభించడం జరుగుతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులే ఇప్పుడు మీతో సంబంధాలు కలుపుకోవడానికి వస్తారు. అయితే అహంకారం తలకు ఎక్కనీయకుండా వినయంతో వ్యవహరించడం వల్ల మీ గౌరవం వారి ముందు 1000 రెట్లు పెరుగుతుంది. నలుగురికి సహాయం చేసే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడని గ్రహించి ముందడుగు వేయండి. అవమానాలు ఎదురైన చోటే మీకు అద్భుతమైన సన్మానాలు లభించే దివ్యఘట్టం ఆరంభమైంది. ధైర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీ ప్రతిష్టకు భంగం కలగకుండా దైవరక్షణ ఉంటుంది. తులారాశికి చెందిన విద్యార్థులకు ఈ రాబోయే కాలం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది. శుక్ర మరియు బుధ గ్రహాల అనుకూలత వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. ఎన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టలేక
ఇబ్బంది పడిన విద్యార్థులు ఇప్పుడు అద్భుతమైన ప్రతిభను చూపిస్తారు. కఠినమైన సబ్జెక్టులు కూడా చాలా వేగంగా అర్థమవ్వడం, పరీక్షల్లో మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు వేగవంతమై సఫలీకృతమవుతాయి. అయితే అనవసరమైన చెడు స్నేహాలకు దూరంగా ఉండడం విద్యార్థులకు అత్యంత అవసరం. అయితే వీరు ఈ రాబోయే 5 రోజుల్లో మాత్రం కొంచెం కోపాన్ని తల్లిదండ్రులపైన ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు వీరిపై కోపాన్ని తెచ్చుకోకుండా శాంతంగా మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకోండి. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుపై శ్రద్ధ పెడితే మీ భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం, ప్రశంసలు లభించే ఉత్సాహం పెరుగుతుంది. ఆ దైవానుగ్రహంతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. ఇక కుటుంబంలో శాంతి మరియు సుఖ సంతోషాలు నెలకొనడానికి తులారాశి వారు ఈ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలను మనసులో పెట్టుకోకుండా బంధాలను నిలబెట్టుకోవడానికి చూడండి. ఎందుకంటే మీకు బంధాల విలువ తరువాత అర్థమవుతుంది. ఎందుకంటే తులారాశి వారికి ఈ బంధాలతో చాలా పెద్ద పని ఉంది. అది మునుముందు మీకు అర్థమవుతుంది. మీ భాగస్వామితో సమయం గడిపి వారి భావాలను గౌరవిస్తే వారు కొంచెం కొంచెంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చిన్న విషయానికైనా ఎక్కువగా అరవకుండా శాంతంగా మాట్లాడితే అన్ని సమస్యలు అవే చక్కబడతాయి. ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవడానికి శనివారం లేదా మంగళవారం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇంట్లో ఉన్న కోపాలు, అశాంతి తగ్గి ప్రశాంతత వస్తుంది. మీ కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా మాట్లాడడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి ఇల్లంతా బంధువులతో సంతోషాలతో కోలాహలంగా మారుతుంది. మీ ఇంటి మహాలక్ష్మి అయిన మీ జీవిత భాగస్వామిని గౌరవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సదా ఉంటుంది. బంధాల విలువను గుర్తించి మెల్లగా వారికి దగ్గరవ్వండి. అయితే తెలివితేటలతో మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో గ్రహించండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మీ కుటుంబంలో ఐక్యత పెరిగి సకల శుభాలు కలుగుతాయని నమ్మండి. తులారాశి వారు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన పరిహారాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. వీటిని ఖచ్చితంగా పాటించండి. మీ రాశ్యాధిపతి శుక్రుని దోషాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలగడానికి కొన్ని నియమాలు భక్తితో పాటించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తర్వాత కనీసం 108 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని మంత్రాన్ని జపించండి. ఈ దివ్య నామస్మరణ మీ ఇంట్లోని దరిద్రాన్ని తొలగించి అపారమైన సంపదను మరియు ప్రశాంతతను ఇస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్తే తెల్లని పువ్వులతో పూజ చేయించండి. అమ్మవారికి పాయసం నివేదన చేసి పేదలకు పంచడం వల్ల నిలిచిపోయిన ధనం వేగంగా చేతికి అందుతుంది. శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం రోజున శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి నిత్యం విఘ్నేశ్వరునికి భక్తితో గరిక సమర్పించి నమస్కరించండి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తే జాతకంలోని గ్రహాలన్నీ మీకు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం లలిత సహస్రనామ పారాయణం లేదా శివమంత్రాన్ని వినడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ కుటుంబాన్ని సదా కాపాడుతుంది. ఈ యుగంలో తులారాశి వారు సాధించబోయే ఐశ్వర్యానికి ధర్మం మరియు దానం మూల స్తంభాలు. మీకు లభించిన సంపదలో కొంత భాగం పేదలకు లేదా ఆకలితో ఉన్న వారికి అన్నదానంగా ఇవ్వండి. పక్షులకు, జంతువులకు నీరు మరియు ఆహారం అందించడం వల్ల జాతకంలో ఉన్న పెద్ద పెద్ద దోషాలు కూడా తగ్గడం మొదలవుతాయి. మీరు చేసే చిన్న దాన గుణమే మీ సంతానానికి రక్షణ కవచంలా మారి వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అహంకారం లేకుండా పొందిన సంపదను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. సమాజంలో కష్టాల్లో ఉన్న వారికి మీ వంతు సహాయం అందించి వారి కన్నీళ్లను తుడవడానికి ప్రయత్నించండి. ధర్మంగా సంపాదించిన రూపాయి మిమ్మల్ని మరింత పై స్థాయికి నిలబెడుతుంది. తులారాశి వారు ఆ పరమేశ్వరుని మరియు శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మీరు విజేతలు కాబోతున్నారు. మీరు పడ్డ ప్రతి కష్టాన్ని, అనుభవించిన ప్రతి అవమానాన్ని ఆ భగవంతుడు తన లెక్కల్లోకి తీసుకున్నాడు. కాలం ఆలస్యం చేసినా సరే తనని నమ్మిన భక్తులకు ఎప్పటికీ అన్యాయం చేయడనే సత్యం నిరూపించబడుతుంది. ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పు మునుముందు ఒక మహా సామ్రాజ్యంగా మారబోతుంది. భయాలను, ఆందోళనలను మీ మనసు నుంచి తరిమేసి అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగండి. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీ ఆర్థిక కష్టాలు తీరిపోయి సమస్త ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాను. కాలం మీ వైపు తిరిగింది. విజయం మీ ముంగిట నిలిచింది. ఇక మీకు తిరుగులేదని బలంగా నమ్మండి.
చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, సమస్యలు అన్ని తొలగిపోతాయి. శుభం.